ఎవరైనా పర్వాలేదమ్మా ఇప్పుడు అర్జెంటుగా సంతకం పెట్టండి అన్నారు. సరే అని చెప్పి మా వారు సంతకం పెట్టారు. పెట్టినప్పుడు అదే 10:30కి మీరు సంతకం పెట్టించుకున్నారు. 37:40 లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు. మార్నింగ్ సిఐ సార్ అలా ఫోన్ చేసి అమ్మ ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్లో దూకేశాడు, మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు. దానికి మేము ఏమి అనమండి. ఒక అమ్మాయిని పాడు చేశాడు, బ్రతుకున్న మర్యాద ఉండదు ఎక్కడైనా, దానికి ఏం అనట్లేదు సార్. అదే టైం అయితే ఏ టైంలో చనిపోయాడని కనుక్కోమని చెప్పాను సార్. మళ్ళీ ఆయనకి కాల్ చేస్తే 10:30 ప్రాంతంలో చనిపోయాడని. అయితే నేను అన్నాను 10 నుంచి 10:30, 11 ప్రాంతంలో చనిపోతే మన దగ్గర 10:37 టయానికి వచ్చారు కదా, కోర్టుకి తీసుకెళ్లాలని ఎందుకు చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసాం, మా కళ్ళ ముందే కొట్టి పట్టించుకోలేదు. మాట ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి. కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ మార్నింగ్ చెప్పారు సార్. అది నైటే చెప్పొచ్చు కదా సార్. నైటే చెప్తే డెత్కి సంబంధించి లెటర్ రాస్తే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు. మరి కోర్టు అని ఎందుకు పెట్టాలి? అదే సార్ నాకు ఉన్న డౌట్. అది మాకు ఎక్కడ తెలుస్తుంది సార్? అవి మాకు తెలీదు. మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది. ఆ టైం నుంచి ఈ టైంలోపు అదేదో రాత్రే చెప్పొచ్చు కదా, మమ్మల్ని ఎందుకంటే సంతకాలు పెట్టించుకుని అలా రోడ్లంటే లాగడం. ఆ మనిషి మాకు అవసరం లేదని వదిలేసాము. కట్టుకున్న భార్యతో పాటు కన్న పిల్లలు కూడా, నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని. నా పిల్లలను మేమేం చేసాం సార్? అసలు చేసిన వదిలేసేసి నా భర్త, నేను, నా పిల్లలు ఏం చేసాం అసలు? నిన్న కాక మొన్న నా ఆడపడుచు ఫోటోలు పెట్టారు. అలా ఎందుకు పెట్టారు సార్? ఎవడైతే తప్పు చేశాడో ఆడి చర్మం వల్చేయాలి, కానీ మేము ఏం చేసాం? మేము ఆడవాళ్ళమే కదా. మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడుతున్నారు, మేము మా పరుగులు పోవాలి, మా ఫోటోలు ఎంతమంది చూస్తారు?